Hello guys, welcome to Vijay Codeverse. Today largest number in the list అన్నమాట. అంటే మాక్సిమం వాల్యూస్ ని ప్రింట్ చేయమని చెప్తున్నాడు, ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్ పైథాన్ లో సింగిల్ లైన్ యూస్ చేసి మాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ప్రింట్ మ్యాథ్స్ ఆఫ్ ఫిల్ అన్నమాట. సో ఏ అయితే మన మాక్సిమం వాల్యూ ఉందో ఆ నెంబర్ ప్రింట్ అయిపోతుంది. సో మన సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యి మన టీసీఎస్ కంపైలర్స్ వర్క్ చేయలేదు అనుకోండి, పైథాన్ కంపైలర్స్ వర్క్ చేయలేదు అనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది కదా. అందుకే మనం లాజిక్ గుర్తు పెట్టుకుంటే ఏ లాంగ్వేజ్ లో రాసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇనిషియల్ గా నేను మాక్సిమం వాల్యూ అనేది లిస్ట్ లో ఉన్న ఫస్ట్ నెంబరే అనుకునేసి రిమైనింగ్ నెంబర్స్ తో కంపేర్ చేసుకుంటా. సో ఎప్పుడైతే నాకు లిస్ట్ లో ఉన్న నెంబర్ ఎం కంటే పెద్దది అవుతుందో అప్పుడు లిస్ట్ లో ఉన్న నెంబర్ ని మనం ఇక్కడ ఎం కి అసైన్ చేస్తాం అనమాట. సో సో రిమైనింగ్ లెటర్స్ అన్ని కంపేర్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ లూప్ స్టేట్మెంట్ వాడతాం. చూడండి, 1, లెంత్ ఆఫ్ లిస్ట్. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ఫస్ట్ నెంబర్ తీసుకునేసాం కాబట్టి ఇక్కడ 1 నుంచి లూప్ స్టార్ట్ చేయమని చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఎల్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్, అంటే లిస్ట్ లో ఉన్న నెంబర్ మాక్సిమం ఎం కంటే పెద్దది అయితే అప్పుడు ఈ ఎం కి ఎల్ ఆఫ్ ఐని అసైన్ చేయమని చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఎం ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి దీన్ని ట్రై రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఎల్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ 10. నెక్స్ట్ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 20. సో ఎల్ ఆఫ్ ఐ 20 గ్రేటర్ దాన్ 10. కరెక్టే కదా, 20 అనేది 10 కంటే గ్రేటర్ కాబట్టి సో ఎం ప్లేస్ లో మనకు ఎల్ ఆఫ్ ఐ వస్తుంది. సో 10 పోయి 20 వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎల్ ఆఫ్ ఐ ఏంటి, 40. సో 40 గ్రేటర్ దాన్ 20. కరెక్టే కదా, 40 అండ్ 20 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ 20 ప్లేస్ లో మనకు 40 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎల్ ఆఫ్ ఐ ఏంటి, 5. సో 5 గ్రేటర్ దాన్ 40 అంట. సో కాదు కదా, 5 అనేది చిన్నది కాబట్టి మనకు ఎం వాల్యూ అదే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, 6. సో 6 గ్రేటర్ దాన్ 40 అంట. 6 అనేది 40 కంటే చిన్నది కదా కాబట్టి ఇది కూడా వర్క్ అవ్వదు, ఇలానే 40నే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అన్ని నెంబర్స్ ని మనం కంపేర్ చేసాం. సో లాస్ట్ కి ఏమొచ్చింది, 40 వచ్చింది. సో ఇప్పుడు మాక్సిమం వాల్యూ మనకు 40 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లిస్ట్ కి ఇన్పుట్ తీసుకున్నాం, ఆ తర్వాత మాక్సిమం వాల్యూ అనేది లిస్ట్ లో ఉన్న ఫస్ట్ నెంబర్ అని అనుకుని రిమైనింగ్ లెటర్స్ తో కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే లిస్ట్ లో ఉన్న నెంబర్ ఎం కంటే పెద్దదైతే అప్పుడు లిస్ట్ లో ఉన్న నెంబర్ ని ఎం కి అసైన్ చేస్తాం. ఎప్పుడైతే ఫర్ లూప్ అయిపోయిందో అప్పుడు ఈ ప్రింట్ వర్క్ అయ్యి మనకు మాక్సిమం వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సో లార్జెస్ట్ నెంబర్ కోడ్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కోడ్ అన్ని టైప్ చేయండి. ఐ విల్ సెండ్ యు ద డెమో.